హైదరాబాద్ జిల్లాలో ఆన్లైన్ మోసం మరోసారి సంచలనంగా మారింది. బీబీపేటకు చెందిన వ్యక్తి వాట్సాప్లో వచ్చిన ఒక లింక్పై నమ్మకం ఉంచి దాదాపు 6 లక్షలకు పైగా కోల్పోయాడు. చిన్న టాస్కులు పూర్తి చేస్తే డబ్బు వస్తుందని నమ్మించిన మోసగాళ్లు చివరకు అతని బ్యాంక్ ఖాతా నుంచి లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడి వాట్సాప్కు అమెజాన్ పేరుతో ఒక లింక్ వచ్చింది. అందులో ఉన్న చిన్న పనులను పూర్తి చేయగానే ప్రతి టాస్క్కు రూ. 50 చొప్పున జమ కావడంతో అతను నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. తర్వాత మోసగాళ్లు ట్రేడింగ్ కోసం టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేయమని సూచించారు. అక్కడ నుంచి మరొక నెంబర్ ట్రేడింగ్ వివరాలు పంపుతూ చిన్న మొత్తాలు పంపితే ఎక్కువ లాభం వస్తుందంటూ బాధితుడిని ప్రలోభపెట్టారు. మొదట పంపిన 7,500కు బదులుగా 10,000 రూపాయలు రావడంతో అతని నమ్మకం మరింత పెరిగింది. దీనితో వరుసగా భారీ మొత్తాలు పంపించడం ప్రారంభించాడు. 30,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు యాప్లో లాభాలు చూపిస్తూ బాధితుడిని మరింతగా ఆకర్షించారు. తర్వాత డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే లింక్ ఓపెన్ చేయమని చెప్పి అతని బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నారు. తర్వాత అకౌంట్ నెంబర్ తప్పు అంటూ డబ్బు ఫ్రీజ్ అయిందని చెప్పి మళ్ళీ అదనపు మొత్తాలు అడిగారు. లాభం వస్తుందని ఆశతో బాధితుడు 1,79,000 రూపాయలు, తర్వాత 2,50,000 రూపాయలు చెల్లించాడు. చివరికి అతని ఖాతాలో చూపించిన మొత్తం వర్చువల్ మాత్రమేనని, వాస్తవానికి ఒక్క రూపాయి కూడా లేదని తెలుసుకున్నాడు. మోసపోయినట్టు గ్రహించిన వెంటనే బాధితుడు బీబీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.